వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం కూనీ చేసింది, చేస్తూనే ఉంటుందని మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. ఈ రోజు జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూనీ చేశారో, కూనీ చేస్తున్నారో, కూనీ చేయబోతా ఉన్నారో స్పష్టంగా రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు చూస్తూ ఉన్నారు. మున్సిపల్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా దౌర్జన్యానికి తెర తీశారో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలకు ఒడిగట్టారో, అక్రమాలకు ఒడిగట్టారో, దౌర్జన్యాలు చేసి ఏ విధంగా గెలిచారో, గెలవాలని చూస్తున్నారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్నారు. విస్తుపోతున్న పరిస్థితులు కూడా మనం చూసాం. చెప్పేదేమో ఒక మాట, చంద్రబాబు నాయుడు చేసేదేమో చంద్రబాబు నాయుడు చెప్తాడు, తీపి తీపి కబుర్లు చెప్తాడు. తెలుగుదేశం పార్టీలోకి రావాలంటే పదవులని విడనాడి మా పార్టీలో చేరాలని చెప్తాడు. కానీ ఈరోజు నువ్వు చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కూని చేయట్లేదా? విసన్నపేట మండలం పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారంకి వాయిదా పడింది. ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు మరి మనకి ఒక సెగ్మెంట్ ఎంపీడీసీగా పోటీ చేస్తున్నారంటే అక్కడ ప్రజలు మరి మాకు ఏదో మేలు చేస్తారు, వాళ్ళు మరి మా నియోజకవర్గం, మా మండలంలో మరి మా సెగ్మెంట్లో ఈ ప్రాబ్లం వచ్చింది, మాకు ఈ రోడ్డు కావాలి, లేకపోతే ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, మాకు ఏదైనా డెవలప్మెంట్ కావాలని చెప్పి ప్రజలు మరి ఎన్నుకొని మరి మన ప్రజాప్రతినిధులు మరి ఎంపీడీసీగా గెలిపించుకున్నారు. కానీ మరి ఆ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు సేవ చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఈ రోజు మరి ఒక్కళ్ళు కూడా మరి ప్రజల సేవ, ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కూడా మనం ప్రజల కోసం ప్రజల సేవ చేయాలని వచ్చినాము. కానీ అట్లాంటి ప్రజల సేవని మర్చిపోయి మరి ప్రజాప్రతినిధులు ఇంత నిర్లక్ష్యంగా మరి ఈ రోజు జనరల్ బాడీ అని తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యం పాటిస్తాం అనేది చాలా ఇదే అవుతుంది. నేను దాన్ని ఖండిస్తున్నాను. మరి ఇవాళ జనరల్ బాడీకి రాలేదు, వాళ్ళు రాకపోవడం మరి నష్టమేంటి? వాళ్ళే డిస్క్వాలిఫై అవుతారు. ఒకటి కాబట్టి రెండు రాలేదు, మూడు రాకపోయినా కూడా డిస్క్వాలిఫై అవుతారు. బాడీ మొత్తం డిస్క్వాలిఫై అయింది. డిస్క్వాలిఫై అయ్యడం వల్ల ఏంటి? అది ఎవరికి నష్టం? ఆ ఎంపీటీసీకే నష్టం. కాబట్టి మరి ఒక్కసారి ఆ గుర్తుపెట్టుకొని మరి రాలేదు కాబట్టి ఈసారి మళ్ళీ ఎండిఓ గారు చెప్పినట్టుగా మళ్ళీ 15 రోజులకి మనం ఎప్పుడు అనేది మాట్లాడుకొని మేము హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 6వ వార్డు కౌన్సిలర్ డి రమేష్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్సీపీ పరిపాలన ఉన్నప్పుడు వారి పరిపాలనకు విసిగిపోయిన కౌన్సిలర్లంతా కూడా ఎలక్షన్ కు ముందే కొంతమంది మన పార్టీ, తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. వాళ్ళు పార్టీలో రిజైన్ చేసి కౌన్సిలర్ గా వాళ్ళు ఇక్కడ పార్టీలో జాయిన్ అవ్వడం అయింది. తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొంతమంది మళ్ళీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. దాన్ని కౌన్సిలర్ గా కొనసాగుతున్నారు. పార్టీకి రిజైన్ చేసి వాళ్ళు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో మాకు మద్దతు తెలపడం జరిగింది. ఇప్పుడు మన డివి రమేష్ గారు హిందూపూర్ మున్సిపాలిటీకి 22వ చైర్పర్సన్ గా ఎన్నికవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. అంటే అటు కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా ఏదో అభివృద్ధి చేసిన అభివృద్ధి ఈ 5 ఏళ్లలో, గత 5 ఏళ్లలో ఏమంతా జరిగింది శూన్యం. కాబట్టి వాళ్ళు ఇందులో భాగస్వామ్యం పంచుకోవాలి అన్న తపనతో వాళ్ళు వేసిన ఓట్లు, ఎవరైతే ప్రజానికం వాళ్ళని గెలిపించారో వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసమని వాళ్ళు ఇందులో భాగస్వామ్యం పంచుకోవడానికి మరి ఇందులో ఈరోజు ఈ రమేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది.
భారత్ అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. Fortunately, our party is saying now 2 states they are having. One is Delhi, one is Punjab. Can you imagine these 2 states? Is it not a total failure model? As a politician, I have seen everything in this country. 78 onwards, I am watching. No power to generation of power on rooftop ESCOM. From in Delhi, if you go to Gully, drainage water, drinking water, there is no difference. Can you answer 10 years time? Modi ji has given Amrut in urban areas, Jal Jeevan in rural areas. Every home should be available tap water with sustainable source. In Delhi it has happened. Why it didn't happen? Ego problem. If you use that money, you will be branded that money belongs to center, credit goes to them. Is it the way? Swachha Bharat, another thing. Even in Swachha Bharat, India has to be clean, green, and also all conditions has to be improved. Everywhere there is a competition. Even yesterday I have shown our people in Delhi so much of garbage on roads. When Swachha Bharat Committee chairman I used కనీసం ఇకనైనా ఈసీ స్పందించి ఎన్నికల్లో కూటమి నేతల దురాగతాలపై చర్యలు తీసుకోవాలని ఆర్కే రోజా. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం. మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని, అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద, అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు, లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ లో అన్నారు. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి, ఈ విధంగా రౌడీజం, గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.